వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవి కిరణ్ వరల్డ్. ఈరోజు మనం ఫిష్ ఫ్రైతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత దానిలో కర్రీకి సరిపడినంత కారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ కారం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం చింతపండు పులుపు యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపి దాన్ని మూతపెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఈ లోపు ఈ పులుసు అనేది కొంచెంసేపు మరిగిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిపి మనం మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలాగా ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. చూడండి, మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.